సో అంటే బిఫోర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేశా, ఒక 1.5 year 2 years అవుతుంది చేసి. సో అప్పుడు మొగలయ్య గారు ఏంటంటే ఒక పాటలు పాడుకుంటూ ఒక సినీ రంగంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పే మొగలయ్య గారికి సడన్గా ఒక్కసారిగా ₹1,00,00,000 వచ్చింది. సో ప్రతి ఒక్క సామాన్యుడికి ₹1,00,00,000 అనేది చాలా పెద్ద మొత్తం. సో మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ ₹1,00,00,000 ఏం చేశారట? తెలంగాణ గవర్నమెంట్ ₹1,00,00,000 ఇచ్చింది. 600 గజాల చోటు ఇచ్చింది. 600 గజాల చోటు ₹1,00,00,000 ఇస్తే ఇంటికాడ ఇల్లు కట్టిన 10 లక్షలు పెట్టి, 2 పెళ్ళిళ్ళు చేసిన. నాకు 9 మంది పిల్లలు, 2 పెళ్ళిళ్ళు చేసిన. 60 లక్షలు మిగిలినాయి. 60 లక్షలు మిగిలితే వాళ్ళు చోటు ఇవ్వలేదు. తుర్కేం జాల చోటు 100 గజాల చోటు కొన్నా 25 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఆ ఇల్లు మొత్తం కాలేదు, పైసలు అయిపోయినాయి. ₹1,00,00,000 అలా కరిగిపోయింది. అయిపోయినాయి. ఒక 6 నెలల్లోనే అయిపోయినాయి. మొత్తం బిల్డింగ్ కట్టినా, 4 అంతస్తులు కట్టినా. అంటే ఇప్పుడు 4 అంతస్తులు కట్టడం అంత అవసరమా? 4 కొడుకులు ఉండరు కదా, తలా ఒకటి అవుతుంది అని చేసిన. బట్ వాళ్ళందరూ మీకు ₹1,00,00,000 రాకముందు అందరూ ఒక దగ్గరే కదా ఉన్నారు? లేదు, మొత్తం ఒక దగ్గర లేరు. పంచమ్మ తెల్లరు, పాత కాగితాలు ఏరుకునకము, ఓ పరిపాలనలకు పోవడము, అడ్డ మీద కూళ్ళకు పోవడము, అంతా పరిశాన్లో ఉన్నారు. సరే, ఓకే, ₹1,00,00,000 వచ్చింది. దాన్ని ఎలాగో మీరు సర్దిమరి చేశారు, పిల్లలకి ఇచ్చేయడం, సో ఇల్లు కట్టడం, మీకంటూ ఒకటి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూలి పని వెళ్ళడానికి కారణం ఏంటి? నాకు షుగరు, మా కొడుకు వాయి పిడిసి వస్తుంది. పిడిసి వచ్చి పడిపోతాడు. జీవితాంతం గోళీలు వాడాలి. కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారు తెలుసా? రమణాచారి గారు ఛాయకృష్ణ హాస్పిటల్లో పెట్టి 18 రోజుల నుంచి మాటలు పడిపోతే ముక్కుల్లంగా పైపులు పెట్టించి 2 లక్షలు ఇచ్చి బతికిచ్చిండు ఆయన. రమణాచారి గారు నా కొడుకును నడిపాయనను 3వని బతికిస్తే ఆ పిల్లాడు బతికినాక జీవితాంతం గోళీలు ఆడబిడ్డ అన్నాడు. ఆ నెలకు 4,000 చిల్లర కావాలి ఆ పిల్లానికి. నాకు షుగరు, బీపీ, గోళీలు నాకు 5-6 వేలు కావాలి. నేను ఏడదేవాలి, గోళీలు ఏడ దొరుకుతాయి, ఎవరిస్తారు? ఏమైనా పాట పాడితే నీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఇంత గొప్ప పేరు వచ్చింది, నీకు పెద్ద పేరు వచ్చింది, పవన్ కళ్యాణ్ పాట పాడినావు, బిమ్లా నాయక్ పాడినావు, ఇంత పెద్ద పేరు వచ్చినాక నీవు ఆడుకునే పరిస్థితులు ఉంటావా అని అనవర్రి. పనికోతేనే పోటలు కొట్టబట్టరు. ఇంక ఎట్లా చేయాలి మరి? పనికోతే కోడేరు ఎత్తనికపోతే ఆ కోడేరు ఎత్తిట ఆయన ఎత్తి సగం ఎత్తినాక 4 గంపలు ఎత్తినాక వచ్చి అయ్యా ఇంత పెద్ద ఆయన ఉన్న తన పని చేద్దాం 500 జైలు పెట్టిన తోలిచ్చా. ఏడన్నా పోయి పని చేస్తే వాళ్ళు చేయనిస్తేనే లేరా. నేనేం చేస్తా? ఆ పిల్లగాడు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? ఓ మొగడు చచ్చిపోయిన పిల్ల ఉంటే ఆ పిల్ల చచ్చిపోయింది, ఆ పిల్లకు పిల్ల ఉంది, ఆ పిల్ల 10వ తరగతి చదువుతుంది, ఆ పిల్ల ఇంటినే ఉంది. ఓ పిల్లగాడు 10 చదువుతున్నాడు, ఆ పిల్లగాడు ఇంటినే ఉన్నాడు. ఆ సొమ్మలేసిన ఆయనకు పెళ్లి చేసిన ఆయన భార్య బాలంతా కొడుకు పుట్టిండు. 9 మంది ఉండం ఇంట్లో. ఎట్లా ఏం తినాలి వాళ్ళకి ఏం పెట్టాలి? అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది అన్నారు కదా, 20,000 పెన్షన్ అని అప్పుడు చెప్పారు కదా. 25,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు అది మన నాకు తెలియదు. ఇయ్యలే ఇంకా. మొన్న పోయి కలిసిన రేవంత్ రెడ్డికి కలిస్తే దాన్ని చేస్తాం మొగులే మాట్లాడతాం అన్నారు. రేవంత్ రెడ్డి గారిని కలిసారా లేకపోతే అక్కడ ఎవరున్నా? రేవంత్ రెడ్డినే కలిసిన, డైరెక్ట్గా పోయి కలిసిన. సో ఏమన్నారు మరి? సుజేకర్ మేడం లేదా కొండ సుజేకర్ మేడం, ఆ మేడంతో మాట్లాడి, మంత్రితో మాట్లాడి మొగులేకు పెడదామన్నాం. బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసిన. ఆయన కలిసి మాట్లాడితే సరే మొగులే చేద్దాం అన్నాడు. మరి ఇస్తామన్నారు కదా, మరి ఏమైంది? అంటే సీఎం చెప్పిన పనులు జరగట్లేదు అంటారా? ఎప్పుడు ఇస్తారు? ఇయ్యలే. ఇస్తారంట, ఎప్పుడు ఇస్తారు? జరగలేదని నేను అనను, ఇస్తారంట. దాన్ని ఎప్పుడు ఇస్తారు? అది అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా ఇది శాంక్షన్ అయ్యింది. ఇది మీకు ఇప్పుడు కొత్తగా పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళకు 25,000 ఇస్తాను అంటున్నాడు. మీ పద్మశ్రీ అవార్డు మరి చూపించారా వెళ్ళి? చూపించిన. మరి అంటే పద్మశ్రీ అవార్డు అనేది రావడం చాలా గొప్పతనం. సో అలాంటిది మీరు మరి అంత వచ్చి కూడా మీకు అసలు యూజ్ లేదంటే మాకు బాధాకరంగా ఉన్నది. అది కాదు, ఇంకా ఇబ్బంది బతుకులో ఉన్నాయి. పేరు పాట పాడినాక జర మంచిగా అయింది, కానీ పవన్ కళ్యాణ్ పాట పాడినాక మంచి పేరు వచ్చింది. బిమ్లా నాయక్ పాడినాక కానీ మంచి పేరు వచ్చింది, కానీ అంతలో ఇంకా ఇజ్జతి లేకుండా ఉన్నాయి, పరిస్థితిగా తిననీక లేకుండా. సో అంటే పవన్ కళ్యాణ్ పాటతో మీరు జనాలందరికీ ఒక గుర్తింపు అయితే వచ్చింది. మీరు కూడా అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దేవుడు. ఆ పాట పాడినాకనే గుర్తింపు వచ్చింది మీకు. ఆ పాటతోనే గుర్తింపు వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పాటతోనే గుర్తింపు తెచ్చారు.
మరి ఈ మధ్యకాలం చూసుకుంటే ఆ పాటను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఇంకెందుకు వదిలేస్తున్నా? వదిలేస్తలేను, పాట పాడుతున్నా, గిట్టే సమ్మానాలు జరుగుతున్నాయి. వాళ్ళు వీళ్ళు మంచి మంచి వాళ్ళు మీ అటువంటి వాళ్ళు పిలుస్తున్నారు, సమ్మానం పెద్ద మనిషి అని సమ్మానం చేస్తున్నారు. నా వయసు పెద్దగా అయింది, చేతనైతే లేదు, నడవనికి చేతనైతే లేదు. 73 ఏళ్ళు దాటినాయి, 73 ఏళ్ళు దాటినాయి. రమణాచారి గారి దయ వల్ల నాకు బట్టలు తెచ్చుకోనికి అధికారం చాలతలేదు. మొన్న ఉగాది కూడా బట్టలు తెచ్చిండు కేవీ రమణాచారి. ఈ శాలువలు ఆయన తెచ్చినవి, పంచలు ఆయన తెచ్చినవి, ఈ అంగులు ఆయన పట్టించినవి. 6 నెలలకు 4 నెలలకు బట్టలు పట్టిస్తాడు రమణాచారి గారు. మన కల్చర్ డిపార్ట్మెంటు మన మావిడారి కృష్ణ డైరెక్టర్ గారు, ఆయన కూడా మస్తుగా ప్రోగ్రాంలు ఇచ్చిండు. బతికిన కాదంటలేను, కానీ ఇట్లా చేసిండ్రయ్యా. గిట్ట అయ్యి ఇంకా ఏడ పని దొరకక ఆ ఉన్న పైసలు ఇల్లు కడదామని అనుకుంటే ఆ ఇల్లు కాకపోయా, పైసలు అయిపోయా, 10 రూపాయలు లేకుండా. ఇంకా ఆ పిడిసొచ్చినోడిని ఎంబడి పెట్టుకొని, ఆ పిడిసొచ్చేటోని ఎంబడి పెట్టుకొని పోయి ఏమన్నా కూర్చోబెట్టుకొని కావాలి ఉండాలి. ఆ మనిషికి ఒకటి కావాలి ఉండాలి, ఒకరు కావాలి ఉండాలి. ఆ మనిషికి ఎడబడితే ఆయన పడిపోతాడు. అటువంటి మనిషిని బతికిస్తున్నా. ఒక్కనాడు గోలు వేసుకోకపోతే ఇంకా చొమ్మలేసి కింద పడిపోతాడు, పిడిసి వస్తుంది. ఆ గోళీలు ఎట్లా వాడాలి? నెలకు 4-5 వేలు ఆయన కావాలి, 5-6 వేలు నాకు కావాలి. మళ్ళీ డావాఖానకు, షుగర్కు, బీబీకి ఇప్పుడే వేసుకున్న గోళీలు, షుగర్ బీబీ గోళీలు. పరిశాన్లో ఉండవు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటారా? అసలు ఏంటి మీరు చెప్పిన? నిన్న కేటీఆర్ సార్ పిలిచిండు, పోయినా. కేటీఆర్ సార్ తనకి పోతే ఏమైంది మొగులయ్య అంటే, సార్ గిట్లా అయింది నా పరిస్థితి, నేను మీరే సాయం చేస్తే గిట్ట చేసుకున్నా, పైసలు అయితే పాడు చేయలేదు, ఇల్లు కట్టినా కానీ కాలేదు, ఇల్లు కాలేదు, ఏం కాలేదు. మరి ఎట్లా మొగులయ్య అంటే, నేను మీ దే సార్ అన్న, ఇల్లు కట్టిపిస్తా, నీకు 600 గజాల చోటు నేను ఇప్పిస్తా అన్నాడు. ఆ 600 గజాల చోటు కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా, నా పేరు మీద జీవో వచ్చింది. జీవో వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం సంది కలెక్టర్ ఆఫీస్కి తిరిగి అచ్చంపేట చందు విలేకర్ అని ఉన్నాడు. ఆ చందు సారు నేను తిరిగి ఆస్టకు వచ్చింది, కానీ ఒక్కనాడు మాకు జాగ చూపలే. ఇంకా ఒక్క సంవత్సరమా, ఇంకేం చేస్తాం? తిరిగి పైసలు లేని దానికి తిరిగి పిచ్చి అవతారం అయిపోయి. ఎందుకని చూపించట్లేదు అంటారా? అంటే ప్రభుత్వం మారిందని చూపించట్లేదు అంటారా? నువ్వు తెలియదు. ఎందుకంటే కలెక్టర్ కూడా చాలా మంది మారారని ఒక ఇంటర్వ్యూలో అడుగు 2-3 కలెక్టర్లు మారిపోయినరు. ఒక కలెక్టర్ పైకి వెళ్ళి ఆర్డర్ రావాలి, కలెక్టరు అది మారిపోయినరు, మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, అది రావాలి, కాగితం అక్కడ పంపినామని ఇట్లే అంటున్నారు. పోయినప్పుడల్లా ఇంతే. ఇంకా జాగ చూపుతలేరు. ఆ జాగ చూపినట్టు ఇన్ని పైసలు ఖర్చు కాపోవు. ఆ జాగాలో ఇల్లు కట్టుకుంది కదా, ఆ 1 కోటి రూపాయలు 40-30 లక్షలు ఉండు, నేను మంచిగా బతుకుతుంటే ఆ జాగా చూపిపోయింది. మరి 10-20 లక్షలు నీ మందుల కోసం నువ్వు ఉంచుకోవాల్సింది కదా. కాక ఇల్లు అవుతుంది అనుకున్నా, నాకు మిగులుతుంది అనుకున్నా, తల ఒక పోరేతాం అనుకుంటే అది కాగమైపోయింది. కథ చూచిండ్రు మస్తు, ఇంటర్వ్యూలలో వచ్చి చూసిండ్రు, పరిస్థితి చూసిండ్రు. ఇంకా నాకేదో చెప్పకూడదు, అంతా చెప్పి చూసి. అంటే కాదు మొగలయ్య, ఇప్పుడు ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇలాంటి రోజు ఇంకో రోజు వచ్చినా కట్టుకోవచ్చు. ఓకే, నువ్వు అనేది కూడా కరెక్టే. ఇప్పుడు 3 ఫ్లోర్లు వేసి ఒక 10 లక్షలు నీ మెడిసిన్ కోసం ఉంచుకోవచ్చు కదా. నేను ఒక్క రూపాయి ఉంచుకోలే. నువ్వు నమ్ము నా అకౌంట్లో కూడా ఇప్పుడు చూసుకో 70 రూపాయలు ఉన్నాయి అందులో, అంతే. నేను అబద్ధం ఆడను, కానీ నా పరిస్థితి అట్లా చేసుకొని ఆగమైన నా భార్య ఇట్లా మొన్న చచ్చిపోయింది. నా భార్య మందులు లేక, గోళీలు లేక 2-3 వేలు ఉంటే బతికేది నా భార్య. 2 సంవత్సరం 3 ఏళ్ళ చచ్చిపోయింది. కాబే అందులో ఎర్రగడ్డ దవాఖానలో. నా బిడ్డ పరిస్థితి ఇట్లా అయ్యి మొన్న ఏడాది వెళ్ళిపోయి నా బిడ్డ చచ్చిపోయింది. ఇట్లే అవుతుంది, అంత పరిశాన్ అయ్యి నాకు పిచ్చి లేచిపోయింది. ఎక్కడ ఆధారం లేక పిల్లల మీద పిచ్చి అయిపోతుంది. అంటే అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేయడం, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేను ఒంటరిగానే ఇలా ఒక బిడ్డతో ఉంటున్నా అని ఆ గుడిసెలో చెప్పారు మీరు. అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుండి మళ్ళీ వచ్చారు మీ దగ్గర? డబ్బు రావడం వచ్చారు వాళ్ళందరూ? డబ్బులు ఎక్కడ? నా పిల్లలు మొత్తం నా పిల్లలు నెత్తుకోతాన కూలి చేసుకుంటుంటారు కదా, అందరికి మళ్ళీ నా పిల్లలు నా తానికి వచ్చారు. మా నాయన గిట్ల కాబట్టి, మా అమ్మ చచ్చిపోయా, మా నాయన అదురుకోబట్టే కదా అని అందరు మళ్ళీ వచ్చారు. మరి ఇప్పుడు ఆ 9 మంది పిల్లలు మిమ్మల్ని చూసుకోవచ్చు కదా? 9 మంది 4 చచ్చిపోయారు, 5 మందే ఉండరు. ఈ వీళ్ళైనా మిమ్మల్ని కొంచెం చూసుకోవాలి కదా. ఎవరు చూసుకుంటారు? ఏం చూస్తారు? ఇప్పుడు నా తాన ఉన్నోళ్ళే మొత్తం చూసేటోళ్ళు. ఒకటి ఏర్పాటు, ఒకటి పెద్దోడు కాసుకు తాగుతున్నాడు, ఓ పెద్ద బిడ్డ కాసుకు తాగుతుంది. పెద్ద బిడ్డ పిల్లలు 4, చిన్న బిడ్డ ఇంకో కొడుకుకు 4, వాళ్ళు ఇంకో కొడుకు 2. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోయారు. ఓ మొగడు తెచ్చిన ఆమెకు ఉన్న పిల్ల, నా చిన్న కొడుకు, ఆ పిల్ల,
నా సొమ్మలేస్ట్ ఆయనకు పెళ్లి చేసిన ఆయన పెండ్లము, ఆయన కొడుకు, ఆయన, నేను 9 మంది ఉన్నాం ఇప్పుడు మేము. ఓకే. మాకు ఎవ్వరు కూలి చేసేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు. నేను తేవాలి, వాళ్ళు తినాలి. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అవుతుంది. సో దగ్గర కొన్ని రోజులు అయింది బాగానే. అండ్ ఆయన ప్రభుత్వం కూడా చూశారు, కేసీఆర్ ప్రభుత్వం. ఏది బాగుందని మీకు అనిపిస్తుంది? నేను బాగుందని నేను చెప్పనయ్యా. ఇది బాగలేదు, అది బాగుందని నా నోటికి రాదు, నేను చెప్పను. గవర్నమెంట్ అంతా ఒకటే, నాకు తెలియదు అదంతా. నేను పార్టీల్లో పోయేటోని కాను. నాకు కేసీఆర్ సారు ఇంత సాయం చేసిండు. అంటే ఏ ఇంటర్వ్యూలో చూసినా కేసీఆర్ గారు మాకు అది చేశారు, కేసీఆర్ గారికి ఇది చేశారని చాలా ఇంటర్వ్యూలు చెప్పారు అంతే. మీరు మరి కేసీఆర్ గారు అంత చేసిన వ్యక్తి ఈ ఒక్క దగ్గర ఎందుకు ఆగిపోయిందని అనుకుంటారు? ఏంది ఆ పని వీళ్ళు గవర్నమెంట్ లేక ఆగిపోయింది. ఆ కేసీఆర్ ఇంకా 4 రోజులైతే జీవో వచ్చే దాకా వాళ్ళు ఉంటే నాకు ఆ భూమి వచ్చేది, కానీ జీవో పోయింది. నా జీవో వచ్చే వరకు వాళ్ళు పోయినరు, అది ఆగిపోయింది పని. కేటీఆర్ సార్ నిన్న ఉండి అన్నాడు, మొగులయ్య నీ భూమి నీకు ఇప్పిస్తా అన్నాడు. అంటే ఎంత పదవిలో లేకపోయినా ఒక సీఎం కొడుకు కానీ సీఎం గారి మాజీ సీఎం గారి కానీ చెప్పితే ఏ పని అయినా చేస్తారు, ఎందుకంటే అది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి. ఇప్పుడు అన్యాయంగా ఇది చెప్పట్లేదు కదా, మీకు జరగాల్సిన న్యాయమే చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పినా కొంచెం జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు అని వాళ్ళు చెప్పలే ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. కలెక్టర్ చెప్పారు, కలెక్టర్ తనకి పోతే కలెక్టర్ లెటరు మేము ఆఫీస్కి పంపినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వానికి పంపినాము, అది వస్తేనే ఇస్తాం మొగులే అని వాళ్ళు అన్నారు. తిరిగి 8-10 నెలలు తిరిగినా ఇంకా ఊకున్నా, ఇంకా నా చేతగాక అంతే. ఇంకోటి చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పాటతో చాలా వైరల్ అయ్యారు. అండ్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. సో ఆయన కూడా ఇప్పుడు పాలిటిక్స్లో వెళ్తున్నారు కదా, ఏపీలో బాగా. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళి? ముందుగానే నేను కలుసుదామని చాలా బాధపడుతున్నా. ఆర్థికంగా నాకు ఇంత సాయం చేస్తాడు కలిస్తే, కానీ నన్ను కలిపేటోళ్ళు లేరు, నేను పోయేటట్లేదు. నేను నైటు రొట్టెలే తింటా, జొన్న రొట్టెలు, పొద్దుగాల జొన్న రొట్టెలు, మధ్యాహ్నం ఇంత బువ్వ. నాకు చేతనైతే లేదు నడవనిక కూడా, నా పరిస్థితి బాగలేదు. నేను మొక్కుతున్నా ఆయన జర నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏపీలకైనా పోయి కలిసి ఒక్క మాట మాట్లాడి వస్తా, ఒక పాట పాడి వస్తా ఆయనది. అంటే నేనేమంటానంటే ఇలాంటి టైంలో మీరు ఒక పాట, ఎందుకంటే మొగలయ్య గారు అంటే ఎలాంటి పాటలైనా పాడగలరని ఒక ఇది ఉంటుంది, ఒక పాట పాడి అంటే ఆ గవర్నమెంట్కో లేకపోతే పొలిటికల్కి సంబంధించింది ఒక పాట పాడితే మీ అభిమానాన్ని కొంచెం తెలిపి. ఇక్కడ బాగా లేనిది మనం పాట పాడితే అది ఎవరు నచ్చరు. ఆయన ముంగల పాడాలి, లేకపోతే ఆయన నిజోగ వర్గములు ఆయన ఉన్నతాన పోయి ఒక మాట మాట్లాడి ఒక పాట పాడితే ఆయన గురించి ఇటువంటి వాడు ఉండాలి మనకని చెప్తే అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఎక్కడ ఏ దేశం అని చూసినా నేను. సరే ఒక మాట, ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. ఖచ్చితంగా ఆ పాటని మేము మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తాం, చూద్దాం. నమస్కారం, మన పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్తే, మన తమన్ సార్కు నమస్తే. నేను మొగులేను, నీ పాట పాడినాకనే నాకు కళ వచ్చింది, 10 మంది గుర్తించిండ్రు, ఏడికి పోయినా నీ పాట పాడమంటారు. నేను మస్తుగా చూస్తున్నా. నమస్కారం, నిన్ను కలుసుదామని అనుకున్నా, కలుస్తా సార్, మీ నమస్తే ఒక్కసారి మీకు కలసాలనుకుంటుండా. తమన్ సారు నమస్తే పెడతా, దండం పెడతా, ఒక్కసారి మిమ్మల్ని కలుస్తా. నేను ఇబ్బందిలో ఉండా, మిమ్మల్ని కలవాలనుకుంటుండా, కలుస్తా, ఒక్కసారి నమస్కారం పెడతా. నీకు పాడిన పాటనే ఒక పాట పాడి చూపిస్తా. మీరు కలిసి నాకు ఇట్లా ఫోన్ చేసిండ్రు, నాకు చెప్తే పలాంతానికి రా మొగులయ్య అంటే మీ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి నువ్వు లివడ్డతానా నీ నిజోగ వర్గంలో ఒక పాట పాడి వస్తామనుకుంటుండా. నమస్తే, షబాస్ షబాస్. హాడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు బాగుతాండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలేదు రాత్రి కాదు, ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బవ్వుదూరు ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే పవన్ కళ్యాణ్ సార్ గారు, నమస్తే. ఈ పాట నుండి దేశం గుర్తించింది, నాకు గొప్ప పేరు వచ్చింది. నమస్తే, ఒక్కసారి కలుస్తా, మీకు దండం పెడతా. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసు. మీ పాట ద్వారా మీకు అర్థమైంది పవన్ కళ్యాణ్ అంటే ఇంత క్రేజ్ ఉందా అని. సో అతను ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సేవలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటారు.
సో మీకు ఎలా అనిపించుతుంది అంటే ఇంత క్రేజ్ ఇక్కడ ఉండి అతను అటు వెళ్తున్నారు కదా, అంటే పాలిటిక్స్ అంటే మీకు తెలుసు చాలా మాటలు వస్తాయి, ఆటపాటలు వస్తాయి. సో అది కరెక్ట్ అనిపించింది మీకు? అది కరెక్టే, కానీ ఆయన చాలా పెద్ద లెవెల్లో ఉండరు. మనం ఒక గోరుతో సంబంధం కాం లెక్కల, మనం ఆయన జ్ఞాపకం కూడా రాం. ఇటువంటివి ఎన్నో ఎంటికలు అన్ని సినిమాలు, ఈ తలెంటికలు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు. నెత్తి ఎంటికలు ఎన్ని ఉండవు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు. నా పాట అంటే ఎంత పాట, అది నచ్చితే నచ్చవచ్చు. ఒకే మొగులయ్య గారు నీ పాట నచ్చిందని అల్లుకొని 2 లక్షలు ఇచ్చిపోయిండు నాకు సమ్మానం చేసి. అది గొప్ప పేరు పొందింది, మామూలు పేరు కాదు అది. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళు లేరు. నాకు కలిసి నన్ను పట్టుకొని మాట్లాడి మేమిద్దరం ముక్క దగ్గర కూర్చొని పాట పాడి నా కిన్నెర పట్టుకొని మాట్లాడినాక ఇచ్చినాక నాకు 2 లక్షలు ఇచ్చి సమ్మానం చేసి నా ఎంబడి మనిషి వస్తే ఆయనకి 50,000 ఇచ్చిండు. భారీ గుణం, మంచి గుణం. అటువంటి ఆయన ఒక్కసారి కలవాలి. కానీ జ్ఞాపకం, మనం ఏం జ్ఞాపకం వస్తాం వాళ్ళకు? ఇట్లా టీవీలో బోవులో గిట్లా చూసి ఇప్పుడు చెప్పిన సోటి మాటలు వింటే గిట్లా అరే పలానా ఆయనకు ఫోన్ చేయండి చేస్తే గిట్లా అదృష్టం తిరుగుతుంది, ఇంకా అంతే. అది ఇటువంటి దానికి ఆయన ఇంకేం పోడు, నాకు తెలుసు గుణం గుర్తుపట్టిన. ఇటువంటి దాంట్లోకి ఏమి ఇంకోడు. సరే అంటే కథం పో బిడ్డ బతుకుపో అంటే అయ్యప్ప ఆడేముంటుంది అంతే.